పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. నమస్కారం అండి, దిస్ ఇస్ హ్యాష్ట్యాగ్ యూ. నిన్న పిఠాపురంలో మళ్ళీ చిచ్చు చెలరేగింది. వర్మ నిన్న స్టేజ్ పైకి ఎక్కడానికి కూడా నిరాకరించారు. తీరా మనం అబ్జర్వ్ చేస్తే ఇదివరకు పిఠాపురంలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా తనకు తాను సత్తా నిరూపించుకున్న వర్మకి అకామిడేషన్ రీతిన టీడీపీకి ఉన్న ప్లేస్మెంట్లో పవన్ కళ్యాణ్ గారిని కాపు ఓట్లు ఎక్కువ ఉంటాయని పిఠాపురం నుంచి నుంచో పెడితే వర్మ గారిని సైడ్ లైన్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, నా గెలుపు కూడా మీ బాధ్యత అని పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వర్మ గారితో చేతిలో చేయేసి చెప్పారు. ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. దాని తర్వాత నాగబాబు ఎంట్రీ ఇచ్చి ఎవరి వల్ల గెలవలేదు, ఒకవేళ అలా అనుకుంటే వాళ్ళ కర్మ అది అని చెప్పిన స్టేట్మెంట్ చాలా సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. ఇదంతా కాకుండా శ్రమకి తగిన గౌరవం ఇదే అని చెప్పి పోయిన సంవత్సరం వర్మ ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలో ఎక్కడ పవన్ కళ్యాణ్ లేరు, దానికి వర్మ గారు సవరించుకుంటూ ఈ ట్విట్టర్ హ్యాండిల్ హైదరాబాద్లో ఒక వ్యక్తి హ్యాండిల్ చేస్తారని ఆ వీడియోని డిలీట్ చేశారు. ఇప్పటిదాకా మనం అబ్జర్వ్ చేస్తే పిఠాపురంలో మొత్తం తానే అయ్యి ఒకప్పుడు నుంచున్న వర్మ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిన్న పారిశుద్ధ శ్రామికుల సదస్సు వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్ లో అక్కడ వర్మ గారిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమన్నారు, కానీ ఆయన నిరాకరించారు. స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత నేను కూర్చోను, నేను కిందే కూర్చుంటాను అని వచ్చేసారు. ఎందుకంటే ఆఖరికి కార్యకర్తలు కూడా ఆయన చెప్పే మాట వింటాం మానేశారు. వర్మ గారు నిన్న నోటీస్ చేసింది ఏంటంటే స్టాంప్ సైజ్ లెవెల్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంచి బిగ్ కట్అవుట్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రికి ఇవ్వటం ఇది సబబా. ఇది మొదటిసారి కాదు, ఇదివరకు సంక్రాంతి వేడుకలప్పుడు కూడా ఇలాగే జరిగింది. ఇది 4-5 జరుగుతుంది. ఇది క్రమశిక్షణకు ఉల్లంఘన జరుగుతుందని చెప్పి నేను ఎక్కువ మాట్లాడలేదు, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి గౌరవం లేని చోట నేను ఉండను అని చెప్పి వర్మ క్రిస్టల్ క్లియర్ గా దిగొచ్చేశారు. అట్ ద సేమ్ టైం ఆఫీసర్స్ అందరికి కూడా ఆయన వార్న్ చేశారు. అక్కడ ఈ రకంగా జరుపుతారా ఒక పబ్లిక్ ఫంక్షన్స్? మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన ఫోటో కట్అవుట్ సైజ్ డిఫరెంట్గా ఉండాలి. యాక్చువల్గా ఆయన చెప్పింది వాస్తవం, దీంట్లో ఎక్కడా తప్పలేదు. అధికారులని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కూటమి అంటే కలిసి ఉండి ప్రభుత్వం 15 ఏళ్ళు, ఇందులో చిచ్చులు మీ ద్వారా పెడుతున్నారు. ఇప్పటి గెలిపించుకున్న లీడర్లు, మాకున్న లీడర్లు, మా ముఖ్యమంత్రి తీసేస్తే మరి నేను బాధపడకుండా నేను ఉన్నానంటే నేను పార్టీలో ఉండవలసిన అవసరం కూడా లేదు. ఇంకేదంటే ముఖ్యమంత్రిని గౌరవించాలి. మనం అర్థం చేసుకుంటే ఎస్, అది ఏ కాన్స్టిట్యుయెన్సీ అయినా కూడా, కూటమిలో ఏ పాలన ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కూడా కూటమి అంతా ఒకే రకంగా ఆపరేట్ అయి తీరాలి. అలా ఆపరేట్ అయి తీరాలనుకున్న పిఠాపురంలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నది చేసి, అంటే లిటరలీ ఒక స్టాంప్ సైజ్ ఇమేజ్ కింద పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ బ్లో అప్ చేయటం అనేది ఖచ్చితంగా సబబు కానే కాదు. దీంట్లో వర్మ గారిని తప్పు పట్టడం ఎప్పుడు ఇక్కడ ఈ విషయంలో అసలు ఎవరు ఏ మాట అనలేరు. అండ్ నాగబాబు గారు చేసిన కమెంట్స్ తర్వాత కూడా ఇంకా వర్మ గారు కూటమి కోసం కష్టపడుతున్నారంటే ఆయనకు జోహార్ అనాలి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచిని ఎవరు కాదంటలేదు, కానీ ఇంటర్నల్గా పిఠాపురంలో జరుగుతున్న రాజకీయాల్ని ఎవరు కూడా ఆలోచించి దాన్ని సర్దుమరి చేయాలని ఆలోచన రావట్లేదు. అట్ ద సేమ్ టైం పిఠాపురం అంటే హీఈస్ డెప్యూటీ సీఎం ఈజ్ మోర్ దాన్ సీఎం అన్నట్టు పోర్ట్రేట్ చేయటం వర్మకి నచ్చకపోవటం కాదు, రాష్ట్ర ప్రజలు కూడా హర్షించరు. కూటమి అందరూ బాగుండాలని కోరుకోవాలి తప్ప నేను ఒకళ్ళ మీద ఎక్కువ అని చెప్పి ఆధిపత్య పోరు చూపించకూడదు వెన్ ఇట్ కమ్స్ టు ద సీఎం. నిన్న వర్మ గారు చేసిన కమెంట్స్ ఒకసారి విందాం, దాని తర్వాత వి విల్ డైసెక్ట్ ద ఎంటైర్ వీడియో. నేను రాని కూర్చుంటాను. ఎవరి గురించి నేను కూర్చోలే, నాకు ఆయన కూర్చోలేను, నేను నన్ను ఈ గురించి కరెక్టే, నేను మా ముఖ్యమంత్రిని ఉద్దేశం కూర్చోలేను కదా. నేను ఈవెంట్ లో ఆయన క్లియర్ గా చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారికి మర్యాద లేని చోట నేను రాను,
డయాస్ పైన ఆయన ఫోటో స్టాంప్ సైజ్ ఇమేజ్ కింద వేసిన తర్వాత ఖచ్చితంగా టీడీపీయే కాదు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు బాధపడతారు. ఏ కాన్స్టిట్యువెన్సీ అయినా ఇర్రెలవెంట్గా ఈరోజు హూ ఇస్ ద సీఎం అంటే చంద్రబాబు నాయుడు గారు, హూ ఇస్ డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారు, తర్వాతే మంత్రులు, తర్వాతే ఎమ్మెల్యేలు. ఈ ఆర్డర్ని బేస్ చేసుకుని మాట్లాడిన వర్మ విషయంలో ఎక్కడ తప్పు పట్టలేం. అండ్ వర్మ చాలా క్లియర్గా చెప్తున్నారు, జస్ట్ బికాజ్ అక్కడ ముఖ్యమంత్రి గారికి మర్యాద ఇవ్వలేదు కాబట్టి నేను కూర్చోను, ఎవరు ఏ రకంగా ఆలోచించి పనులు చేస్తారో నాకు అర్థమవుతుంది, మీరు వెళ్ళి కూర్చొని మీ కార్యక్రమం చేయండి, నేను డయాస్ కింద కూర్చుంటాను, కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. విల్ గో టు అనదర్ వీడియో. అందరినీ గౌరవించాలి, అందరినీ గౌరవించాలి, మళ్ళీ పట్టుకుని ఎడతారు. మీరు ఎంతమంది కౌన్సిలర్ ఉన్నారు, ముఖ్యమంత్రి బొమ్మలు చూసుకోవడం తెలియదు మీకు పార్టీలో ఉండి? మీరు ఎంతమంది కౌన్సిలర్ ఉన్నారు, ముఖ్యమంత్రి బొమ్మలు చూసుకోవడం తెలియదు మీకు పార్టీలో ఉండి? నిన్న కౌన్సిలర్ కూడా చాలా గట్టిగా క్లాస్ తీసుకున్నారు. ఆయన ఇంతమంది కౌన్సిలర్లు ఉన్నారు, మన పార్టీ అధినేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఎంత ఉందో కూడా చూసుకోవాల్సిన అవసరం లేదా అని. తప్పేమీ లేదు. బయటకు వచ్చి ప్రెస్తో కూడా మాట్లాడారు వర్మ గారు. ఆ వీడియో కూడా ఒకసారి ప్లే చేస్తాను. బాధాకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి ఫోటోలు అన్నది తీసేస్తున్నారు. మొన్న సంక్రాంతి సంబరాల్లో తీసేశారు. ఇందులో ముఖ్యమంత్రి ఫోటో లేదు. రెవెన్యూ స్టాంప్ ఉంటుంది కదా, మనం ₹1,00,000 అప్పు చేసుకుంటే రెవెన్యూ స్టాంప్ పెడతాం కదా, ఎంత స్టాంప్. ప్రతి పార్టీని గౌరవించాలా, అధికారులు కూడా ఇస్తున్నాను. జనసేన పార్టీని గౌరవించాలా, నాయకులు ఫోటో వేయాలి. బీజేపీ పార్టీని గౌరవించాలా, నాయకులు ఫోటో వేయాలి. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నాయకుని గౌరవించాలి. నాయకులు కూడా వదిలేండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు, ముఖ్యమంత్రి ఫోటో కూడా తీసేయడం చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇది మేము చెప్పుకోలేకపోతున్నాం, క్రమశిక్షణ అడ్డొస్తుంది. ఇది 5వ సారో 6వ సారో. ఆఖరికి ఈవేళ నేను స్టేజ్ ఎక్కాను, మాట్లాడదాం ప్రోగ్రామ్ లో, కార్యకర్తలు రివర్స్ అవుతున్నాను నా మీద. నేను అనుకున్న కార్యకర్తలు ఎన్ని పరిస్థితులు లేదు. అధికారులని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కూటమి అంటే కలిసి ఉండి ప్రభుత్వం 15 ఏళ్ళు, ఇందులో చిచ్చులు మీ ద్వారా పెడుతున్నారు. ఎక్కడికెక్కడ మన సంక్రాంతి సంబరాల్లో ఫోటోలు తీశారు, ఎక్కడ తీసేశారు, ఎక్కడికి ఏం తెలియదు. మాకు బాధ ఏడుతుంది. మేము ఏం చేయాలంటే మా లీడర్, మేము కష్టపడి గెలిపించుకున్న లీడర్, మాకున్న లీడర్ మా ముఖ్యమంత్రి తీసేస్తే మరి నేను బాధపడకుండా నేను పార్టీలో ఉండవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రిని గౌరవించాలి. అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని మేము గౌరవించాలి. ముఖ్యమంత్రి అని వచ్చేసరికి అధికారులు, రాష్ట్ర ప్రజలందరూ గౌరవించాలి. అలాగే స్థానిక ఎమ్మెల్యేని గౌరవించాలి. అలాగే కూటమిలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ గౌరవించాలి. ఇప్పుడు మా నాయకుడికి గౌరవం లేనప్పుడు మేము ఎలా ఉండగలం ఆ మీటింగ్ లో? అయినా నేను స్టేజ్ పైకి ఎక్కాను, సగం అణుచుకుని ఎక్కాను. క్రమశిక్షణ అడ్డు వస్తారు. కార్యకర్తలు ఎవరు ఇన్ని పరిస్థితులు లేరు. ఇది అంటే బాధాకరం. సరి చేసుకోవాల్సిందిగా అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఫర్దర్ ఇటువంటి కార్యక్రమాల మటుకు ఇక్కడ జరగడం కరెక్ట్ కాదు. వీటన్నిటికి కూడా అన్ని పార్టీలు వ్యతిరేకం. ఇందులో ఏ పార్టీని అగౌరవపరిచినా మిగిలిన 2 పార్టీలు కూడా మేము తప్పు పడతాం. అది ఏంటంటే ఇటువంటి విధానాలు కరెక్ట్ కాదని చెప్పి ఇంత కష్టపడి గెలిపించుకున్న మా నాయకుడికి మర్యాద దక్కకపోయినా ₹1,00,000 అప్పు తెచ్చుకున్న స్టాంప్ పేపర్ లో ఇంత సైజు ఉన్న స్టాంప్ లాగా ఆయన ఫోటో వేస్తే నేనెలా కూర్చుంటాను ఇక్కడ? అంతా చంపుకుని అయినా కూడా క్రమశిక్షణ అనేది అడ్డొస్తుంది కదా అని చెప్పి స్టేజ్కి మాట్లాడదాం అంటే కార్యకర్తలు ఎవరు నా మాట వినే పరిస్థితుల్లో లేరు. ఇది వర్మ గారు చేసిన కమెంట్స్. నిజంగానే కౌన్సిలర్లు ఏం చేస్తున్నారు, కార్యకర్తలు ఏం చేస్తున్నారు, టీడీపీ క్యాడర్ ఏం చేస్తున్నారు, ఫర్ దట్ మ్యాటర్ కూటమిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారు? ఇట్ ఈస్ నాట్ జస్ట్ టీడీపీ, కూటమిలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పిఠాపురం అన్నది ఒక కాన్స్టిట్యుయెన్సీ మాత్రమే. దాంట్లో గెలిచింది మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ఆయనకు విలువ ఎంత ఇవ్వాలో ఆయన కంటే రెట్టింపు విలువ కాన్స్టిట్యూషనల్ వైజ్ ఉన్న పవర్ కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ. ఆయనకి విలువ ఇవ్వకుండా ఒక స్టాంప్ సైజ్ ఇమేజ్ లాగేసి ఈరోజు ఒక గవర్నమెంట్ ఫంక్షన్ నడుపుతామంటే సబబు కాదు. అట్ ద సేమ్ టైం సంక్రాంతి సంబరాలప్పుడు కూడా తీసుకెళ్లిపోయి కూటమిలో అందరూ భాగస్వామ్యులుగా ఉన్న కూటమిలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నదేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఫోటోని పెద్దదేయటం అన్నది ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తలు అవనండి, టీడీపీ నుంచి ఒకప్పుడు పోటీ చేసిన వర్మ గారు అవనండి, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి పవన్ కళ్యాణ్ గారి మాటలతోనే ఒప్పుకున్న నా విజయం, నా గెలుపు మీ చేతుల్లో పెడతాన్న వర్మ గారు మాట్లాడిన మాటల్లో తప్పు ఎక్కడా కనపట్లేదు. మీ అందరికీ ఈ విషయంలో తప్పు కనిపిస్తుందా?
ఒకవేళ కనిపిస్తే ఏ రకంగా మీ ఒపీనియన్స్ ఉంటాయి అన్నది ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.